హలో అండి. ఈరోజు వీడియోలో నార్మల్ నైటీని ఫీడింగ్ నైటీగా ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే ఫ్రంట్ ఓపెన్ ఎలా సెట్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ అయితే ఇలా నైటీని ముడతలు లేకుండా నీట్‌గా సెట్ చేసుకొని మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ నెక్ దగ్గర నుండి కిందికి సెట్ చేసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత బటన్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఈ ఫ్రంట్ ఓపెన్ లెంత్ వచ్చి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకు పైన ఫోల్డింగ్, కింద ఫోల్డింగ్‌లో ఒక 1 ఇంచ్ పోతది కాబట్టి మనకు 6 ఇంచెస్ అయితే ఉంటది. ఆ తర్వాత బటన్ పట్టీ వచ్చి మనం తీసుకున్నాం 7 ఇంచెస్ కదా! 7 ఇంచెస్‌కు నేను 8 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను లెంత్. అలాగే విడ్త్ వచ్చి 2.5 తీసుకున్నాను. ఎందుకంటే మనకి బటన్ పట్టీ అనేది కొంచెం థిన్‌గా ఉంటుంది కాబట్టి నేను 2.5 తీసుకున్నాను. అలాగే కాజా పట్టీ వచ్చి నేను లెంత్ వచ్చి 9 తీసుకున్నాను. అంటే 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. విడ్త్ వచ్చి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇందులో కూడా మనకి ఫోల్డింగ్ పోతుంది. ఇంకా మనం లెంత్‌లో ఏమన్నా ఎక్స్‌ట్రా క్లాత్ మిగిలితే మనము లాస్ట్‌లో కట్ చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడైతే ఈ 2 పట్టీలను 2 సైడ్స్ మనము అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు మనం ఏ సైడు ఏది పెట్టుకుంటున్నాం అంటే రైట్ సైడ్ బటన్సా, లెఫ్ట్ సైడ్ బటన్సా అనేది మనం చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది మన చాయిస్ అనమాట. సో ఆ తర్వాత మనము ఇవి రెండిటిని అటాచ్ చేసేటప్పుడు నైటీ యొక్క రాంగ్ సైడ్‌లో మనం కాజా పట్టీ యొక్క రైట్ సైడ్ పెట్టేసి మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పైన కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకొని మన నెక్కుకి ఈక్వల్‌గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని, ఆ తర్వాత రైట్ సైడ్ క్లాత్ ఎడ్జ్ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకున్నాము కదా! 3 ఇంచెస్‌కి మిడిల్‌కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ అటాచ్ చేసినాం కదా! ఆ స్టిచ్ పైనకి వచ్చేలాగా అయితే మనము దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అలాగే మనము బటన్ పట్టీ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోవాలి. అంటే నైటీ యొక్క రాంగ్ సైడ్‌లో మనం బటన్ పట్టీ యొక్క రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత పైన నెక్కుకి ఈక్వల్‌గా ఉండేలాగా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఈ లాస్ట్‌లో క్లాత్ కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం 2.5 తీసుకున్నాం కదా! అది హాఫ్‌కి ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ ఏదైతే అటాచ్ చేసినామో ఆ స్టిచ్ పైనకి వచ్చేలాగా దాన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం కట్ చేసిన తర్వాత మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాము. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మనం ఈ పట్టీని అయితే ప్రాపర్‌గా సెట్ చేయాలి. మనకు కాజా పట్టీ అనేది పైనకొస్తది కాబట్టి మనము ఈ బటన్ పట్టీ అనేది కొంచెం లోపలికి సెట్ చేసుకొని, ఈ కాజా పట్టీ పైనకు సెట్ చేసుకొని, ఆ తర్వాత కింద అయితే మనము ఈ పట్టీని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే ఒక 3, 4 స్టిచెస్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద మనం కట్ చేసినాం కదా! అందుకని చెప్పేసి ఇక్కడైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.